హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 67. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పెళ్లి గురించి ఆరుహి ఎమోషనల్గా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆమె వైపే ప్రేమగా చూస్తుండిపోయిన రణధీర్ ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా భావోద్వేగంతో సంతోషంగా నవ్వి, ఆరుహి, ఐ విల్ బి బ్యాక్ అని తన చేయి వదిలి కార్ పార్కింగ్ వైపు వేగంగా వెళ్తున్నాడు. రణధీర్, ఎక్కడికి వెళ్తున్నావు? 1 అవర్లో వచ్చేస్తాను అంటూ కార్ స్టార్ట్ చేసుకుని మెరుపు వేగంతో బయటికి దూసుకెళ్లాడు. సడన్గా ఏమైంది ఈయనకి? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆరుహి విచిత్రంగా చూస్తుండిపోయింది. రణధీర్ డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళాడు. అతని మనసు కొత్త ఉత్సాహంతో పరవలు తొక్కుతుంది. కార్ దిగి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్తుంటే సోఫాలో టీవీ ముందు కూర్చున్న నిధి అతని రాకను గమనించి టక్కున లేచి నిలబడింది. హాయ్ బావగారు, ఎగ్జైటింగ్గా నవ్వుతూ అంటూ అంతలోనే తను ఏమనిందో రియలైజ్ అయ్యి నాలుక గరుచుకుని బిక్కమొహం వేసుకుని చూసింది అతని వైపు. అప్పుడే కిందకొస్తూ నిధి మాటలు విన్న రియాన్ అసహనంగా చూస్తుంటే రణధీర్ ఆమె వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, హాయ్ నిధి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్ అని అడిగాడు. హా, ఫైన్ అని నవ్వుతూ తలాడించింది నిధి. టేక్ కేర్ అని చెప్పి రణధీర్ తన రూమ్లోకి వెళ్ళగా సోఫాలో కూర్చోబోతున్న నిధి, ఏయ్ అన్నయ్యనేమని పిలిచావు అన్న రియాన్ మాటలకు కళ్ళు మూసి తెరిచి మెల్లిగా వెనక్కి తిరిగింది. రియాన్ నడుంపై చేతులు ఆనించుకుని గుర్రుగా చూస్తున్నాడు తన వైపు. నిధి అమాయకంగా మొహం పెట్టి, అంటే పెద్దవారు కదా, పేరుతో పిలవలేను, అన్నయ్య అని కూడా పిలవలేను, అందుకే అలా పిలిచాను అంది ఎందుకైనా మంచిదని అతనికి దూరంగా వెనక్కి జరుగుతూ. అలా పిలవద్దని చెప్పాను కదా నీకు అని అంటూ రియాన్ ముందుకి ఒక అడుగు వేయగాని టక్కున అక్కడి నుండి పైకి పారిపోయింది నిధి. తన వెనుక వెళ్ళబోయిన రియాన్, ముందు అన్నయ్యతో మాట్లాడాలి, ఆఫీస్లో మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదు అని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి రణధీర్ బయటికి వెళ్తూనే ఉన్నాడు. అన్నయ్య, అప్పుడే వెళ్తున్నావా? వెయిట్, నీతో మాట్లాడాలి, లేటర్, బాయ్. గుమ్మం దాటి హడావుడిగా వెళ్ళిపోయాడు రణధీర్. అతని చేతిలో ఒక ఫైల్ కనిపించడంతో దానికోసమే వచ్చాడని అర్థమైంది రియాన్కి. సండే కూడా వర్క్ చేస్తున్నాడా? హ్యాపీగా ఆరుహితో చిల్లవక, ఇద్దరి మధ్య అంత సెటిల్ అయిందో లేదు అని నిట్టూరుస్తూ తన రూమ్లోకి వెళ్ళాడు. అరగంట తర్వాత విల్లాకి చేరుకున్నాడు రణధీర్. పక్కన సీట్లో ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకుని దానివైపు చూసి డీప్ బ్రీత్ తీసుకుని కార్ దిగి లోపలికి కదిలాడు. ఆ ఫైల్లో వారిద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ ఉన్నాయి. రణధీర్ అలా సడన్గా వెళ్ళిపోవడంతో ఏమైందోనని ఒకంత కలవరంతో అతని రాక కోసం ఎదురుచూస్తూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న ఆరుహి డోర్ ఓపెన్ అవ్వడంతో తల తిప్పి అటువైపు చూసింది. చేతిలో కాంట్రాక్ట్ ఫైల్తో తనని చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ దగ్గరికి వచ్చాడు రణధీర్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ స్పెషల్ అని అనడంతో, హా చెప్పు అంది. ఏం చెప్తాడా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ రణధీర్ ఆమె కళ్ళలోకి చూసి, మన మధ్య ఉన్న 1 year కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను, దిస్ టైమ్ ఈజ్ వెరీ లెస్ అని అన్నాడు. ఆరుహి అయోమయంగా చూసింది. రణధీర్ ఫైల్లో నుండి తమ కాంట్రాక్ట్ పేపర్స్ తీసి తన కళ్ళెదుటే 2 ముక్కలుగా చింపేశాడు. ఆరుహి తెల్లబోయి చూసింది. రణధీర్, ఏం చేశావు నువ్వు? నీతో ఒక 1 year తక్కువైనట్టు నాకు అనిపిస్తుందని చెప్పాను కదా, ఎందుకు అని రణధీర్ అంటుంటే ఆరుహి అతని సమాధానం కోసం ఉత్కంఠగా చూస్తుంది. అతని మనసులో ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఆమెని చూస్తున్న రణధీర్ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఎందుకంటే నేను నా జీవితాంతం నీతోనే గడపాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆరుహి ఆశ్చర్యంగా చూసింది. కానీ పెళ్లి చేసుకున్నా చేసుకోకుండానా అన్న సందిగ్ధం ఆమెలో కలవరాన్ని రేకెత్తించింది. రణధీర్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని, 1 year కాంట్రాక్ట్ కాదు, లైఫ్ టైం కాంట్రాక్ట్. దానికి బదులుగా ఈ రణధీర్ చక్రవర్తి మనస్సు, శరీరం, ఈ సామ్రాజ్యం మొత్తం నీకే సొంతం. ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యు ఆరుహి. ఒక్క క్షణం కూడా నువ్వు లేకుండా నేను ఉండలేను. 1 year తర్వాత నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. లైఫ్ లాంగ్ నాతోనే ఉండిపోతావా నా భార్యగా అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆరుహి మనసు
అంతులేని సంతోషంతో ఉప్పొంగిపోయింది. మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. కళ్ళలో ఆనంద బాష్పాలు నిండి చెంపల మీదుగా జారాయి. రణధీర్, నువ్వు చెప్పేది నిజమా? అతని షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుంటూ అడిగింది ఆరుహి నమ్మలేనట్లుగా. రణధీర్ ఆమె 2 చేతులు పట్టుకుని తన దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళలోకి చూస్తూ, నా కళ్ళలో ఏమైనా అబద్ధాలు కనిపిస్తున్నాయా అని అన్నాడు. ఆరుహి తల అడ్డంగా ఊపింది. రణధీర్ మోకాలపై కూర్చొని ఆరుహి ముందు చేయి చాచి, డూ యూ వాంట్ టు స్పెండ్ యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ విత్ మీ? విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు భావోద్వేగంతో. ఆరుహి ఆనందానికి అవధుల్లేవు. అతని నోటి వెంట ఆ మాటలు వినాలని, అతనితో జీవితాంతం సంతోషంగా గడపాలని ఎంతగానో ఆశపడింది తను. ఆ ఆశలు నెరవేరవేమో అని నిరాశ నిస్పృహలతో ఉన్న సమయాన అనూహ్యంగా ఆశలు నెరవేరే శుభతరుణం ఎదురవడంతో అంతులేని భావోద్వేగం ఆరుహి హృదయంలో. కన్నీళ్లతో సంతోషంగా నవ్వుతూ అతని చేతిలో చేయి వేసి, నేను ఈ జన్మ మాత్రమే కాదు, ప్రతి జన్మ నీతోనే గడపాలనుకుంటున్నాను అని అంది. రణధీర్ తన పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసి ప్రేమగా ఆమె వేలికి తొడుగుతుంటే ఆరుహి సంతోషంగా చూస్తుండిపోయింది. రింగ్ తొడిగి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్న రణధీర్ లేచి నిలబడి ఆమెను తన హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చి ఎమోషనల్ అయింది ఆరుహి. అతను నో మ్యారేజ్ అనేసరికి తన లైఫ్ ఏమవుతుందో అని ఎంతో ఆందోళన చెందింది. ఇప్పుడు అతను మ్యారేజ్ ప్రపోజ్ చేయడంతో ఆ ఆందోళనంతా మాయమై ఆమె మనసు చాలా తేలికపడింది. రణధీర్ కౌగిలి వీడి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఆర్ యూ హ్యాపీనా అని అడిగాడు. చాలా హ్యాపీ అంటూ నవ్వుతూ అతని పెదవులపై ప్రేమగా ముద్దు పెట్టింది ఆరుహి. రణధీర్ మనోహరమైన నవ్వుతో చూస్తూ ఆమె మొహాన్ని దోసిలిలో పట్టుకుని ఇద్దరి పెదవులను పెనవేసి గాఢమైన ముద్దిచ్చి తనని కౌగిలించుకున్నాడు. అతని చుట్టూ చేతులు పెనవేసి హృదయంపై తలవాల్చి హాయిగా కళ్ళు మూసుకుంది ఆరుహి. ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయారు ఇద్దరు. నీది కాఫీ కోసం కిందకొచ్చేసరికి రియాన్ కాఫీ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అంటి కాఫీ అని అంటూ అతని ఎదురుగా వెళ్ళి కూర్చొని చూపుల బాణాలు విసురుతుంది నిధి. ఆమె చూపుల బాణాలను తప్పించుకుంటూ ఫోన్ మాట్లాడి కాఫీ ఫినిష్ చేసి బయటికి వెళ్ళబోయిన రియాన్ నిధి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో రానా? బోర్ కొడుతుంది. సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? మంచి మూవీస్ కూడా వచ్చాయి, వెళ్దామా అని అడిగింది ఆశగా. ఆమె ఆశని నీరు గారుస్తూ, నో నిధి, నేను వేరే ఇంపార్టెంట్ వర్క్ గురించి వెళ్తున్నా. నువ్వు వెళ్తే వెళ్ళు, శ్రీ కీర్తి ఉన్నారుగా, వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు. నిధి మొహం పాలిపోయింది. హౌ కెన్ యూ బీ సో కోల్డ్ హార్టెడ్ రియాన్ అని బాధగా అనుకుంటూ మేడ్ కాఫీ తీసుకుని రావడంతో దాన్ని తీసుకుని సిప్ చేస్తూ సోఫాలో కూర్చుంది. కాసేపటికి రియాన్ విల్లాకి చేరుకున్నాడు. కారు దిగి లోపలికి వెళ్ళి అన్నయ్య కోసం అతని రూమ్ వైపు వెళ్ళబోయిన రియాన్ కిచెన్లో దృశ్యాన్ని చూస్తూ అక్కడే ఆగిపోయాడు. ఆరుహి వంట చేస్తూ ఉండి తనని బ్యాక్ హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు రణధీర్. వాళ్ళిద్దరినీ అలా చూడగానే రియాన్ పెదవులపై హ్యాపీ స్మైల్ చేరింది. రణధీర్, నువ్వు ఇక్కడ ఉంటే వంట చేయలేను, వెళ్ళక్కడ కూర్చో అని అంటూ రియాన్ని గమనించిన ఆరుహి కళ్ళు పెద్దవి చేస్తూ, రణధీర్ మీ తమ్ముడు అని అంటూ అతని నెట్టేసింది సిగ్గుపడుతూ. ఆరుహి చూడగానే రియాన్ తల తిప్పుకొని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చోగా రణధీర్ ఆరుహిని వదిలి తమ్ముడి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. డిస్టర్బ్ చేసినట్టున్నాను నాటీ స్మైల్తో అంటున్న రియాన్ రణధీర్ ఒక లుక్ ఇచ్చేసరికి నవ్వడం ఆపేసి, రియలీ యూ బోత్ ఆర్ లుకింగ్ సో క్యూట్ అనియా అని అన్నాడు. రణధీర్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఆరుహి జ్యూస్ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అన్నయ్య, టుమారో ఒక డీల్ జరగబోతుంది రియాన్ అనేసరికి రణధీర్ తన వైపు చూసి, ఏం డీల్ అని అడిగాడు. ఈషా కలకత్తా క్లబ్లో ఒక ఫారినర్తో కలిసి డ్రగ్స్ అమ్మబోతుంది. ఒకవేళ తను వాటితో పట్టుబడితే డైరెక్ట్గా జైలుకి వెళ్తుంది అని చెప్పాడు. అది విన్న రణధీర్ విస్మయంగా చూస్తూ, నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడిగాడు. సెల్వా చెప్పాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. రణధీర్ వెంటనే టీపాయ్ మీదున్న తన ఫోన్ తీసుకుని చూశాడు. అది సెల్వా నుండి వచ్చిన కాల్స్తో నిండి ఉంది. ఆ కాల్స్ నాకెందుకు వినిపించలేదు
రియాన్ నవ్వుతూ. ఎందుకంటే నువ్వు ఆరుహి లోకంలో మునిగిపోయావు కాబట్టి అని అన్నాడు. చాలే ఆపు. ఏ నిజం కాదా? మీ ఇద్దరిని చూస్తుంటే హస్బెండ్ అండ్ వైఫ్లా ఉన్నారన్నయ్య. తను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. పెళ్ళి కాకుండా ఎన్ని రోజులని తను ఇలా ఉండిపోతుంది. తను నిన్ను చాలా ప్రేమిస్తుంది. ఇన్నాళ్ళుగా తనతో ఉంటున్నావు. నీకు ఇంకా నమ్మకం రాలేదా తన మీద? షీ ఈజ్ ద బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఫర్ యూ. నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తూ జ్యూస్ తాగుతున్నాడు రియాన్. ఐ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఫర్ మ్యారేజ్ అని రణధీర్ అనడంతో ఆ మాటలు విన్న రియాన్కి గొంతు పులమారింది. దగ్గుతూ తన వైపు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఏమన్నావు అని అడిగాడు. రణధీర్ అతని తలపై తడుతూ నువ్వు విన్నది కరెక్టే. ఈరోజు తన ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను అని అన్నాడు. అది విన్న రియాన్ మొహంలో ఆశ్చర్యం, ఆనందం. నిజమా అన్నయ్య? నువ్వు తనకి ప్రపోజ్ చేశావా? నమ్మకం కుదరక మళ్ళీ అడిగాడు. అతని మాటలు కిచెన్లో ఉన్న ఆరుహికి వినిపించి తల తిప్పి చూసింది. అవును. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ అన్నయ్య బుగ్గ మీద ముద్దు పెట్టుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు రియాన్. తన్ని తిరిగి హగ్ చేసుకుని వెన్ను తడుతూ ఉన్నాడు రణధీర్. ఆరుహి హ్యాపీ స్మైల్తో ఇద్దరి వైపు మురిపంగా చూస్తుంది. తమ్ముడి సంతోషం చూసి రణధీర్ మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. ఈ గుడ్ న్యూస్ కోసం ఎంత వెయిట్ చేశాను. ఫైనలీ ఇట్ ఈస్ హ్యాపీనింగ్ అని ఎమోషనల్ అయిన రియాన్ తనని వదిలి కన్నీళ్లు తుడుచుకుని ఆరుహి దగ్గరికి వెళ్ళాడు. సంతోషంగా నవ్వుతూ చూస్తున్న ఆరుహి చేతులను పట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య లైఫ్లోకి దేవతలా వచ్చావు. రాయి లాంటి తన మనసుని మార్చేశావు. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్నయ్య గురించి నాకు ఇక ఏ బాధ లేదు. థ్యాంక్ యూ అని అన్నాడు. థ్యాంక్ యూ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకండి సార్ అని ఆరుహి అంటుంటే, సార్ అని నన్ను పరాయివాన్ని చేయకండి, జస్ట్ కాల్ మీ రియాన్ వదినా అని అన్నాడు రియాన్. వదిన అన్న పిలుపు విని ఆరుహి మనసు పులకించిపోయింది. భావోద్వేగంతో కళ్ళు చెమ్మగిల్లగా అలాగే అంటూ తలాడించింది. రణధీర్ హ్యాపీగా చూస్తున్నాడు ఇద్దరి వైపు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి రణధీర్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. వారి పెళ్లి సక్రమంగా జరుగుతుందా లేదా? రణధీర్ ఇషాని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడా? క్లబ్లో ఏం జరగబోతుంది? రియాన్ నిధిల మధ్య, ప్రణయ్ సాక్షిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? వారి ప్రేమ ప్రయాణం మొదలవబోతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.